కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం గన్నేరువాడ మండలం గుండ్లపల్లికి సంబంధించిన ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. మాజీ సర్పంచ్ భర్త రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ కార్యాలయం ఎదుట తీవ్ర మనస్తాపానికి గురై ఆయన కాలిన గాయాలతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉంది. ఏంది అసలు ఎందుకు జరిగింది, ఎందుకు ఇంతటి నిర్ణయం తీసుకున్నారు, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ సర్పంచ్ ఎవరైతే భార్య ఉన్నారో మీరు చెప్పండి, ఏమైందమ్మా అసలు, ఎందుకు ఇంత ఘాతకానికి పాల్పడాల్సి వచ్చింది? నిన్న మధ్యాహ్నము ఇంటి దగ్గరికి వెళ్ళిండు. వెళ్ళేసరికి అక్కడ ఇద్దరు కూర్చున్నారట, తాగుతురట. ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? మాదే షాపు, మేము ఊళ్ళో ఉంటాము, షాపు స్టేజ్ పైన ఉంటుంది. ఎందుకు కూర్చున్నారు ఇక్కడ అంటే, ఆ తాగేటోడు గ్లాస్ ఇచ్చి పక్క కడేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఫోన్ తీసుకొని పగలగొట్టిండట. ఇద్దరు తాగేటోళ్ళు. ఒక అతను సపడే కూకున్నాడట, ఒక అతను మీదికి వచ్చి ఫోన్ తీసుకొని పగలగొట్టిండట. వీళ్ళిద్దరు ఇంకొక అతను ఈయనను కొడుతుంటే వానితోటి ఇంకొక అతను కూర్చున్నాడట. ఆడు మెల్లగా జారుకున్నాడట. ఈ కొట్టేటోని జేబులో బ్లేడ్ ఉందట. నువ్వు ఎందుకు వచ్చినావు, నా షాప్లో కూర్చొని ఎందుకు తాగుతున్నావు అంటే, నేను ఇలా చంపినాకనే పోతా అంటాడట. మాది సిమెంట్ బ్రిక్స్, అందులో కూర్చున్నాడట. నిన్ను చంపినాకనే పోతా అంటాడట. వాళ్ళు తెలిసిన వాళ్ళైనా కూర్చొని తెలియలేదు, వాళ్ళు అసలు మాకు తెలియదు. అయితే ఎందుకు అంటే, నిన్ను చంపు అని పంపించారు అని చెప్పారట. ఎవరు పంపించారు అంటే, మాకు తెలియదు, మమ్మల్ని వేరే వాళ్ళు ఇక్కడ దింపేసి వెళ్ళారు, మాకు తెలియదు ఎవరు పంపించారు అని అన్నారట. అతని జేబులో బ్లేడ్ ఉందట. కొట్టిన తర్వాత అతనితో వచ్చిన ఆయన వెళ్ళిపోయింది. అసలు వాళ్ళది ఏం క్యాస్ట్ అన్నది తెలియదు, వాళ్ళది ఏందన్నది మాకు అసలు ఈయనకు అసలు వాళ్ళని తెలియదు. కొట్టిండ్రు, గాయపరిచిండ్రు, వెళ్ళిపోయినారు. మళ్ళీ ఈ రోజు ఏమైంది? ఈ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళిండు. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ ఎస్టీ కేసు పెడితేనే మేము ఇక్కడి నుంచి కదులుతామంటారట. ఆడికి వచ్చింది అసలు వాళ్ళు ఎస్సీలా వాళ్ళు ఎవరు అన్నది మాకు అసలు వాళ్ళ గురించే తెలియదు. మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని బెదిరించిన తర్వాత మీరు పోలీసులను ఆశ్రయించలేదా? పోలీసు వాళ్ళు వచ్చిర్రు, అన్ని ఫోన్ చూసుకున్నారు, రాసుకున్నారు, పోయిన తర్వాత కేసు పెడితేనే కదులుతాం ఇక్కడికి వెళ్ళి అంటారట. కేసు పెట్టేసరికి ఆ కేసులు అవన్నీ ఆయనకు అవి అలవాట్లేదు. ఎవరు పంపించారు అంటే, వంగల మురళీధర్ రెడ్డి, ఈ కవంపల్లి సత్యనారాయణ పర్సనల్ పిఏ. వాళ్ళ అన్న ఎప్పటి నుంచి వెళ్ళి అంటుండు, నేను బొక్క నీళ్ళు పోస్తుండు. వ్యక్తిగతంగా కక్షలు ఉన్నాయా వారికి? అడ్డదారుల్లో సంపాదించుడు వాళ్ళకు బాగా అలవాటు. ఈయనకు అసొంటి అడ్డదారుల్లో సంపాదించుడు ఏదైనా ఉంటే మొక్కి మాట్లాడతాడు. వాళ్ళని ప్రశ్నించద్దు, వాళ్ళని ప్రశ్నించితే ఇట్లుంటుంది. వాళ్ళని ప్రశ్నించేసరికి దీనికి పాల్పడ్డారు. ఇవాళ ఎస్టీ కేసు పెట్టించారు. ఆయన తట్టుకోలేక పోయి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందట పెట్రోల్ పోసుకుని అంట పెట్టుకున్నాడు. అంటే మీరు ఏ పార్టీలో ఉన్నారు ప్రస్తుతం? అంతకుముందు గొడవలు అయినాయా మురళీధర్? టీఆర్ఎస్ ఉన్నాం, మొన్న కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాము. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా కానీ ఎంత చేయాలో ఎంత చేసినామో మాకు తెలుసు, గెలవడానికి ఎంత సహకరించినామో మాకు తెలుసు. కానీ ఈరోజు ఎమ్మెల్యే మాకు ఇది అతను మాకు ఇప్పుడు చూపెట్టిన ఘనకార్యం ఇది. మరి ఇప్పుడు ఎమ్మెల్యే నష్టపరిహారం ఏం కట్టిస్తాడు? ఎమ్మెల్యేకి ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే ఎమ్మెల్యే ఫోన్ లేపలేదు. ఫోన్ లేకపోతేనే క్యాంప్ ఆఫీస్కి వేయండు. మీకు ఏం కావాలంటారమ్మా ఇప్పుడు ప్రజెంట్? ఇప్పుడు మనిషి నష్టమైండు. 50% కంటే ఎక్కువ, 150% కాలింది అంటుండు. ప్లాస్టిక్ సర్జరీ చేయాలంటారు. మాకు వెనక ముందు 20-30 ఎకరాలు లేదు. వాళ్ళ లెక్క మేము అడ్డదారులు సంపాదించి అలవాటు ఆయనకు లేదు. ఏదన్నా ఉంటే జేబులోకి వెళ్ళే 10 రూపాయలు పెట్టుకుంటాడు తప్పించి 10 రూపాయలు సంపాదించాడు. ఆయన గురించి అందరు తెలుసు, ఊర్లో ఎట్లుంటాడు అన్నది అందరూ తెలుసు. కానీ ఇప్పుడు మాకు ఎమ్మెల్యే ఏం చేస్తాడో ఇప్పుడు ఇక అంత ఎమ్మెల్యే చేతుల మీద ఉంది. అంటే ఇండైరెక్ట్ గా ఎమ్మెల్యే మనుషులు చేయబట్టే ఇంత. ఎమ్మెల్యే పిఏనే, ఆ పర్సనల్ పిఏ, ఎమ్మెల్యే పర్సనల్ పిఏనే ఇదంతా చేపించింది. దీనికి కారణం అంతా వాళ్ళిద్దరు అన్నదమ్ములే, మురళీధర్ రెడ్డి, రవీందర్ రెడ్డి. చలో మొత్తం మీద మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ దగ్గర ఉన్నటువంటి పిఏగా ఉన్న మురళీధర్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్లనే ఇంతటి ఘాతకం జరిగింది. అక్రమంగా కేసులు పెట్టించారు. అలాగే న్యాయం జరగట్లేదు, అడ్డదారి దొక్కలేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి దాపురించింది. తమకు న్యాయం కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్టు సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.